మక్క వీళ్ళు కొయ్యకాళ్ళులనే పెట్టిర్రు. ఇట్లా కూడా పెడతారు మక్క. కాకుండా దున్నకుండా కూడా ఇట్లా మక్క పెడతారు. ఇలా మక్క పెట్టిర్రు కదా, ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా చూడండి. ఇదేమో ఒకటి వైట్ కలర్లో ఉంది చూసారా. ఈ మక్క దీన్నట లక్ష్మీదేవి కర్ర అంటారట. ఇట్లా మొలిస్తే అట లక్ష్మి వస్తుందట, బాగా పంట పండుతుందట. మా అత్తమ్మ అయితే చెప్పింది. అత్తమ్మ దీని గురించి కొంచెం చెప్పు అని అంటే నాకైతే చెప్పింది. అత్తమ్మ అయితే చాలా బిజీగా ఉంది. ఆ మందు పోయడం, వాళ్ళు మందు స్ప్రే చేస్తారు కదా, అందుకని నేనైతే ఇప్పుడు మీకైతే వీడియో చూపిస్తున్నాను. ఇది లక్ష్మీదేవి కర్ర అట. దీనికి ఇలా వైట్ కలర్లో ఆకులు ఉంటాయట. ఇలా ఆకులు ఉంటే దీన్ని లక్ష్మీదేవి కర్ర అంటారట. దీనికి ఇలా మొలిస్తే ఇలా ఎవరికి వాళ్ళకు కూడా ఇలా మొలిచినాయట. మొలిచినప్పుడు ఈ మళ్ళీ ఇంకెక్కువ అన్ని మళ్ళ కంటే ఈ మళ్ళీ ఎక్కువ కంకులు వెళ్ళినాయట, ఎక్కువ పంట వచ్చిందట. అందుకే దీన్ని లక్ష్మీదేవి కర్ర అంటారట అండి. మీ సైడ్ ఎవరికైనా ఇలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.